యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బిక్కేర్ వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపును నిలిపివేయాలని కొండగడప గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల బండ్లతో నిరసన తెలిపారు. ఇసుక తరలింపు అనుమతిని నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా బిక్కేర్ వాగు నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నామని, ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వడంతో తమకు ఉపాధి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా మేము ఇసుక మీద ఆ జీవనోపాధిని మేము కలిగించుకుంటూ మేము మోటార్లు మరియు మిగతా ఇతర అన్ని వనరులు కాపాడుకుంటూ ఇసుక మీద మేము బతుకుతున్నాం. ఈ రోజున ఈ ట్రాక్టర్ల పర్మిషన్ ఆల్రెడీ స్టే ఉన్న ఇసుక మీద ఏటి మీద ట్రాక్టర్ పర్మిషన్ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్ళని పేరు చెప్పి ఇటువాటు కొట్టుకుంటా మామూలుగా మా పొట్ట మీద కొట్టేటట్టు చేస్తున్నారు. ఈ రోజు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో కొండగడప గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇసుక కొట్టి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతులు ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ట్రాక్టర్ల ఓనర్లకు ఈ రోజు పర్మిషన్ తెచ్చుకొని బిక్కేరు మీద స్టే ఉన్నటువంటి దాన్ని కూడా ధిక్కరించి ఈ రోజు వారు ఇసుక కొట్టి వీళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.